అంకుర సంస్థల కోసం మీరు బస్సు యాత్రలు కూడా చేశారు. అవునవును. వికాస వారధి అని. చూడండి, ఇది చిన్న విషయం కాదు ఇది. అవును. అంటే ఏదో అంకురాలు పెట్టాము మనం ప్రోత్సహిస్తున్నాం కాదు. మీరు గ్రామాల్లోకి తీసుకెళ్ళిపోయారు అంకురాన్ని. దానికోసం బస్సు యాత్రలు సహా ఇలాంటివన్నీ చాలా చేశారు. అంటే మేము హైదరాబాద్లో ఫస్ట్ టైము టాయ్ ఐఎస్బి కనెక్ట్ అని, నేను టాయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓకే, ఐఎస్బి వాళ్ళతో ఎంఓయూ సైన్ చేసి మనకి ఇక్కడ స్టార్టప్ ఎకో సిస్టమ్ లేదు, ఒక స్టార్టప్ కాన్ఫరెన్స్ కూడా పెడతాము అని చెప్పేసి టాయ్ ఐఎస్బి కనెక్ట్ అనే కాన్ఫరెన్స్, స్టార్టప్ కాన్ఫరెన్స్ అది పెట్టడం జరిగింది. ఐ థింక్ 2005లో 2004 or 2005. ఓకే. ఫస్ట్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వీసీస్ని అన్ని ఇక్కడ వీసీస్ లేరు, ఏంజిల్ ఫోరమ్స్ లేవు, ఇన్వెస్టర్స్ లేరు, వాళ్ళందరినీ బెంగళూరు బాంబే నుంచి వాళ్ళందరినీ పిలిపించాము. మేము బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ కూడా, స్టార్టప్ కాంపిటీషన్ పెట్టాము. ఆ వచ్చిన ప్రపోజల్స్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏంటి అన్ని చెత్త ప్రపోజల్స్ ఉన్నాయి, అసలు మామూలుగా బీటెక్ స్టూడెంట్స్ ఇంతకంటే బాగా ఐడియాస్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని చెత్తగా ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ టైం మేము రాము ఇక్కడికి హైదరాబాద్కి, డోంట్ వేస్ట్ అవర్ టైం అని చెప్పేసి వాళ్ళందరూ అంతకట్టిగా చెప్పారు. అప్పుడు మేము ఒక హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ అని ఒక ఫోరం పెట్టాము. అందులో మేమంతా కలిసి ఎట్లా ఒకట్లా ఇందులో ఐఎస్బి డీను, తర్వాత అజిత్ రంగనాయకరు, శ్రీనిరాజు, వివిఆర్ మోహన్ రెడ్డి, ఇట్లా మేమంతా కలిసేసి ఒక హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ అని పెట్టేసి మన ఐఐటీస్కి వెళ్ళి, తర్వాత ట్రిపుల్ వెళ్ళి స్టూడెంట్స్ కూడా కన్విన్స్ చేసి మీరు కూడా షుడ్ థింక్ ఆఫ్ స్టార్టప్ అని చెప్పేసి ఈ కల్చర్ని తీసుకొచ్చాము. అయినా కూడా స్టార్టప్స్ ఎవరు పెట్టడం లేదు, ఎందుకంటే దిస్ నో ఇన్వెస్ట్మెంట్, ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ లేదు. అప్పుడు అగైన్ హైదరాబాద్ ఏంజిల్స్ అని అగైన్ వీ స్టార్టెడ్ దట్ దిస్ థింగ్. అందరినీ మీటింగ్లు పిలిచాము, ఇట్లా మన దగ్గర ఏంజిల్ ఫోరమ్స్ కూడా లేదని చెప్పేసి హైదరాబాద్ ఏంజిల్స్ అని, దానికి కూడా నేనే కోఫౌండర్. అంటే ఏంజిల్ ఫోరం ఉండాలి కదా. ఇప్పుడు నాకు స్టార్టప్ ఐడియా ఉంది, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకుంటే వాళ్ళంతా ఎక్కువ రియల్ ఎస్టేట్లో పెట్టేస్తున్నా. రియల్ ఎస్టేట్లో ఎకరా తీసుకుంటే నాకు 10 times 1 yearలో వచ్చేస్తుంది. అందరూ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడం లేదు. మరి ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఎందుకు స్టార్టప్స్ వచ్చి పెడతారు? అందుకని హైదరాబాద్ ఏంజిల్స్ అని పెట్టడం జరిగింది. అట్లా ఎకో సిస్టమ్ ఆ రోజుల్లో మేము బిల్డ్ చేసాము. ఆ రోజుల్లో ఏం లేదు, కానీ ఇప్పుడు స్లోగా హైదరాబాద్ ఇస్ రియలీ పిక్డ్ అప్. తర్వాత టీ హబ్, తర్వాత టీ వర్క్స్, ఇవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ది రైట్ డైరెక్షన్. ఇంకా స్టిల్ బెంగళూరు ఈజ్ #1 ఇన్ స్టార్టప్స్, బట్ హైదరాబాద్ ఈజ్ డెఫినెట్లీ ఇప్పుడు మన ఐ థింక్ ర్యాంకింగ్ అరౌండ్ 5th ఏదో ఉన్నట్లుంది బెంగళూరు, హైదరాబాద్ ఈ స్టార్టప్ దీంట్లో. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్టేక్ అదర్ సిటీస్. మనకి మంచి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. దానితో ఈ మధ్యన ఏఐ సిటీ కూడా పెట్టారు. ఏఐ స్టార్టప్స్ రావాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా. సో ఆల్ ఏఐ స్టార్టప్స్ ఆల్సో కెన్ గో దేర్ దిస్ థింగ్. అట్లా మంచి డెసిషన్లు తీసుకున్నారు. దానివల్ల స్టార్టప్స్ ఊపందుకుంటున్నాయి. సార్, నేను ఒక కామన్ లేమ్యాన్ క్వశ్చన్ సార్ ఇది. నేను ఒక స్టార్టప్ ఐడియాతో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అంటే టీ హబ్ అవన్నీ మీ విషయాన్ని చెప్పండి. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఏం చేస్తారు? స్టార్టప్లో మెయిన్గా ఎవరైనా స్టార్టప్ పెట్టాలంటే మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మీకు సరే, ఇప్పుడు చాలామంది ఎట్లా వస్తారంటే, సార్ నాకు చాలా మంచి ప్రోడక్టు, వాళ్ళు ఏమి సార్ దాన్ని అనలైజ్ చేసిండ్రు, ఊరికే వాళ్ళ తల్లిదండ్రుల డబ్బులు, వాళ్ళ డబ్బులు అన్నీ దాంట్లో తగలేసి మళ్ళీ లాస్ట్గా ఫెయిల్ అవుతుంది. అందుకని 90% ఆఫ్ అర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఫెయిల్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా ఉండాలంటే సరైన మెంటర్, ఈ స్టార్టప్ ఈ ఐడియా పని చేస్తుందా పని చేయదా అని ఆ మెంటర్ ఉంటే దాన్ని కంప్లీట్గా లేదా బాబు ఇది ఇలాంటి కంపెనీ చాలా. సరైన మెంటర్ నాకు ఎక్కడ దొరుకుతాడు? మా వెబ్సైట్ ఉంది, www.isfnetwork.org. ఆ వెబ్సైట్లోకి వెళ్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెంటర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అస్. సో వాళ్ళు క్వాలిఫైడా? వాళ్ళు చెప్తే వినొచ్చా? ఇంకా అంటే అందులో ఎవ్రీ సెక్టర్లో కొంతమంది మెంటర్స్ తయారు చేస్తారు. కొంతమంది అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మెంటర్స్. దే ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్. సమ్ ఆఫ్ ది మెంటర్స్ ఆర్ ఈవెన్ వీసీ కంపెనీ రిప్రజెంటేటివ్స్, ఏంజిల్ ఫోరం రిప్రజెంటేటివ్స్, ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. కొంతమంది కొన్ని యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్, ఇప్పుడు ఐఐటీలో IIIలో ఉన్న ప్రొఫెసర్స్, వాళ్ళు కూడా మెంటర్స్గా ఉన్నారు. డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఏరియా, వాళ్ళు ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా
చూస్ చేసుకుంటే వాళ్ళు ఆ మెంటర్ ఇఫ్ ఈజ్ విల్లింగ్ టు మెంటర్ హిమ్. దానికోసం ఏం చేస్తున్నామంటే మేము ఈ నెట్వర్కింగ్ ఈవెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, అవును మీకు మెంటర్ లేడు, అవును మీరు మా కాన్ఫరెన్స్ లాస్ట్ సెప్టెంబర్లో ఇప్పుడు కాన్ఫరెన్స్ పెట్టాము, ఓకే 3 డే కాన్ఫరెన్స్. దాదాపు 3,000 మంది అటెండ్ అయ్యారు. వా చాలామంది 15 డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళంతా వచ్చారు. అక్కడికి మీరు పోయేసి నేను స్టార్టప్ కంపెనీ పెట్టాను, నాకు ఐ నీడ్ ఎ మెంటర్, ఐ రిక్వెస్ట్ టు మెంటర్ అని చెప్పేసి కొంతమందిని చేస్తే సమ్ పీపుల్ మే అగ్రీ. ఓకే మీడియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రైట్ అట్లా నేను కూడా చాలామందిని కలుస్తున్నాను. వాళ్ళు కూడా నాకు 90% ఆఫ్ మై టైమ్ దీస్ డేస్ గోస్ ఇన్ మెంటరింగ్ ది స్టార్టప్స్. ఓ 90% ఆఫ్ మై టైమ్ అచ్చా. ఐ ఆల్సో లైక్. మీరే మెంటార్. ఓకే సూపర్. అందరు మిమ్మల్ని కావాలనుకుంటారు. ఇంకా అంటే నా దగ్గర చాలా మంది ఉన్నారు. సక్సెస్ఫుల్ పర్సన్ కదా. అంటే నేను ఆల్రెడీ startups లో. 2 స్టార్టప్లు Yes. ఇచ్చేసాం. తర్వాత ఒక ఫండ్లో జనరల్ పార్ట్నరు, ఓకే హైదరాబాద్ ఏజెన్స్ కూడా కో ఫౌండరు. అచ్చా తర్వాత ఇవన్నీ ఐ నో ఆల్ ది కనెక్ట్స్. Correct. ఇప్పుడు ఐ కెన్ కనెక్ట్ దెమ్ టు. ఇప్పుడు సంక్రాంతిలో ముగ్గులు వేయాలంటే ఫస్ట్ చుక్కలు పెడతారు. అవును చుక్కలు పెట్టి చుక్కలన్నీ కనెక్ట్ చేస్తే Connect చేస్తే. మంచి ఫిగర్ తయారైపోతుంది. అవును నేను అందరికి చెప్పేది ఏంటంటే మేమంతా వీఆర్ గుడ్ అట్ కనెక్టింగ్ ది డాట్స్. డాట్స్ ఈ డాట్స్ నువ్వు మీడియా అన్నారు, మీడియాలో సరైన వ్యక్తి అమెరికాలో ఉన్నాడా లేకుంటే ఇంకో చూడనా, వాళ్ళు కనెక్ట్ చేస్తాను, ఓకే వాళ్ళు ఇంకోరు కనెక్ట్ చేస్తారు. లాస్ట్కి యూ గెట్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ గైడెన్స్. నువ్వు ఈ డైరెక్షన్లో పోవాలన్నా ఆ డైరెక్షన్లో పోవాలన్నా ఎంత డబ్బులు కావాలన్నా ఇవన్నీ కూడా వాళ్ళు మెంటర్ చేస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ విల్ ఇంప్రూవ్. అందుకని ఫస్ట్ మేము 3 M's పెట్టుకున్నాము. ఫస్ట్ M మెంటరింగ్, అచ్చా సెకండ్ M మనీ, రైట్ Money. టైంలో మనీ ఇవ్వాలి వాళ్ళకి. థర్డ్ మార్కెటింగ్. వాళ్ళు చాలామంది Correct. గో టు మార్కెట్ స్ట్రాటజీ ఉండదండి. మాకు మంచి ప్రోడక్ట్ ఉంది, ఇది $1 బిలియన్ కంపెనీ అయిపోతుందని చెప్పేసి దే డోంట్ నో హౌ టు సెల్ దిస్ థింగ్. దానికి కూడా ఈ కనెక్ట్స్ ఉంటే ఎవరిని ఎలాంటి కస్టమర్ దగ్గరకు పోవాలా. ఇప్పుడు మేము ఇంతమందిని పిలిచాం, దాదాపు 55,000 స్టార్టప్స్ రిజిస్టర్డ్ ఫర్ అవర్ స్టార్టప్ కాంపిటీషన్ మొన్న. అందులో నుంచి దాదాపు 300 మంది డెమో డేకి పిలిచాము. అందులో నుంచి 50 కంపెనీస్ని సెలెక్ట్ చేసి ఆ 50 కంపెనీస్కి మనం వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఎ మెంటర్, ట్రై టు ప్రొవైడ్ ఫండింగ్ అండ్ ఆల్సో వేర్ ది మార్కెట్ ఈజ్ రెగ్యులర్ గా జరుగుతుంటుందా సార్? రెగ్యులర్ జరుగుతారు కాంపిటీషన్స్ అనేవి రెగ్యులర్. ఇప్పుడు అమెరికాలో పెద్ద కాన్ఫరెన్స్ పెడుతున్నాము ఓకే డల్లాస్లో, May 29th and 30th. ఓకే అది కూడా దానికి కాంపిటీషన్ ఆల్రెడీ మొదలైపోయి. యూరోప్లో కూడా ఈరోజే జర్మన్ టీం వచ్చింది. వాళ్ళు కూడా జర్మనీలో కూడా మీరు పెట్టండి, అక్కడ వాళ్ళు కూడా మీ గురించి చూస్తున్నారు. ఎందుకంటే మాది గ్లోబలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టి దాన్ని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వసుదైవ కుటుంబకం అంటే అందరూ ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పేసి అక్కడున్న యూరోప్లో ఉన్న స్టార్టప్స్ కూడా మనం వాళ్ళ హెల్ప్ అడుగుతున్నారు. అందుకని అక్కడ కూడా ఒక ఐఎస్ఎఫ్ చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. అమెరికాలో ఆల్రెడీ న్యూజెర్సీలో చాప్టర్ ఓపెన్ చేసాము, డల్లాస్లో ఒక చాప్టర్ ఓపెన్ చేసాము, ఆస్టిన్లో ఒక చాప్టర్, హూస్టన్లో ఒక చాప్టర్. అట్లా వేరెవర్ దే నీడ్ అవర్ హెల్ప్ అక్కడ ఒక చాప్టర్ ఓపెన్ చేసి ఈ నెట్వర్కింగ్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ చేసి. ఎందుకంటే గ్లోబలైజ్ వరల్డ్లో ఇది బార్డర్లెస్ వరల్డ్ అండి. ఇప్పుడు పాకిస్తాన్లో ఆపర్చునిటీ ఉంటే పాకిస్తాన్లో కూడా పోవాలి, బంగ్లాదేశ్ ఆపర్చునిటీ బంగ్లాదేశ్ కూడా పోవాలి. ఎంటర్ప్రెన్యూర్ అన్నవాడు అయ్యో ఇది ఎనిమి కంట్రీ ఇది అనుకుంటే మనము అసలే ఇప్పుడు ఏ వచ్చేసింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ తిరగాలి. బిజినెస్కి బార్డర్స్ ఏం లేవండి. సో దానికోసం అని చెప్పి మేము ఐఎస్ఎఫ్ని యూరోప్లో పెడుతున్నాము. ఆస్ట్రేలియా కూడా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఐఎస్ఎఫ్ కాన్ఫరెన్సెస్ అండ్ ఐఎస్ఎఫ్ చాప్టర్స్. అమెరికాలో ఆల్రెడీ 4-5 పెట్టేసాము. ఈ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఐ కీప్ టెల్లింగ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. ఇఫ్ యువర్ నెట్వర్క్ ప్రాపర్లీ నువ్వు ఎవరు తెలియకుండా ఎట్లా మార్కెట్ చేస్తావు ప్రోడక్ట్ని. ప్రోడక్ట్ చేయాలంటే నువ్వు పలానా వ్యక్తికి తెలుసుంటే నా దగ్గరకు వస్తారు, ఇదేదో ప్రోడక్ట్ వీళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఇమీడియట్గా ఈమెయిల్లో కనెక్ట్ చేస్తాను, వాళ్ళు పోయి కలుస్తారు, వాళ్ళు ఇంకోరు కనెక్ట్ చేస్తారు. ఇట్లా సంక్రాంతి ముగ్గులు డాట్లు ఆ చుక్కలు కనెక్ట్ చేస్తూ పోతే మంచి ఫిగర్ తయారైపోతుంది. సంక్రాంతి ముగ్గులు మన వాళ్ళు మైలు వేస్తారు కదా, అట్లా చిన్న ముగ్గు నుంచి పెద్ద ముగ్గు వరకు వేయచ్చు వాళ్ళు. సూపర్ సార్. మరి మీరు మీ అవసరం ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కి చాలా ఉంది, మీరు అక్కడ ఏం కనిపించట్లేదు అంటే ఇప్పుడు హోల్ కంట్రీ స్టార్టప్ యాక్టివిటీస్ బాగా పికప్ అయినాయండి. ఇప్పుడు ఆల్రెడీ నేను జనరల్ పార్ట్నర్ ఇన్ ఫండ్, ఇప్పుడు సెకండ్ ఫండ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 70 కంపెనీ దాదాపు ఇన్వెస్ట్ చేసాము. ఇప్పుడు వీళ్ళందరికీ మెంటరింగ్ చేయాలి అవన్నీ. ఇప్పుడు నాకంత ఇదివరకు బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ది గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు నౌ ఐఎమ్ రీచింగ్ 70 years షార్ట్లీ ఇన్
2 అట్లా months. కనిపించట్లేదు సార్ మీరు. ఏదో సీక్రెట్ ఉంది మీది. సీక్రెట్ ఏం లేదండి. ఎప్పుడు మైండ్ యాక్టివ్గా పాజిటివ్గా పెట్టుకుంటాను. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఎంతమంది నా వెంట పడుతున్నారండి 5 నిమిషాల టైం అదే కదా, అవును. మరి వాళ్ళందరికీ నేను అసలు మిమ్మల్ని మీరు రీచ్ కావడానికి ఆల్మోస్ట్ 1 month పట్టింది మాకు. చూడు మరి. అదే అంటున్నా. సో నేను ఐ వాంట్ బి అవైలబుల్ టు ది పీపుల్ అండి. Yes. సో అన్నప్పుడు నేను పోయి ఒక ఏరియాకి రెస్ట్రిక్ట్ అయిపోతే ఓకే, మిగతా ఓకే. వాళ్ళంతా కూడా ఇట్ విల్ నాట్ బి జస్టిస్ ఫర్ దెమ్. కానీ బాబు గారు మిమ్మల్ని వదిలిపెట్టారు బాగానే మిమ్మల్ని. అంటే ఆయన చెప్పాను నేను ఇట్లా ఆ. నాకు హెల్త్ నాకు 2 years అచ్చా, క్రితం అచ్చా. క్యాన్సర్ వచ్చింది. ఓ సారీ. ఇట్లా హెల్త్ బాగాలేదంటే ఆయన కూడా అగ్రీడ్. ఓకే, ఓకే, ఓకే. హెల్త్ బాగాలేనుకో వదిలేను. ఓకే. ఎట్లా ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఐటీ ఇండస్ట్రీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ గోయింగ్ ఇన్ హోలిస్టిక్ వే అండి. ఓకే. పర్టికులర్ మనకు వాళ్ళకి కోస్ట్ లైన్ చాలా ఉంది. అవును. ఇప్పుడు బ్లూ ఎకానమీ అని దెర్ ఇస్ ఏ న్యూ కాన్సెప్ట్. ఓకే. ఓషన్ ఎకానమీలో చాలా ఉంది, అవును. చేసేటివి చాలా ఉన్నాయి. ఒక ఐటీ అంటే ఇన్ని ఏండ్లు 30 ఏళ్ళు ఐటీ నడిచింది. అవును. ఇప్పుడు ఐటీ ఈజ్ గోయింగ్ డౌన్. ఓకే. అందుకని స్టార్టప్స్ స్టార్ట్ చేసాం. Okay. ఈ స్టార్టప్ ఏంటి, అగ్రికల్చర్లో అయినా స్టార్టప్ పెట్టుకోవచ్చు, హెల్త్ కేర్లో స్టార్టప్ పెట్టుకోవచ్చు, బెరైన్లో ఇండస్ట్రీలో స్టార్టప్ పెట్టుకోవచ్చు, అన్నిట్లోనూ. సో సర్వీస్ సెక్టర్ వద్దంటారు మీరు ఇక? సర్వీస్ సెక్టర్ ఆటోమేషన్ అయిపోతుంది కదా. ఇప్పుడు డాక్టర్లకే అసలు ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ డాక్టర్లు వచ్చేస్తున్నారు, ఏ చార్టెడ్ అకౌంట్ వచ్చేస్తున్నారు, ఏ అనిమేటర్స్ వచ్చేస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీ ఆల్సో గోయింగ్ టు బి ఇంపాక్టెడ్. కాబట్టి మనం పాత పద్ధతులే ఎప్పుడు చూసుకోకూడదండి. ఇదివరకు 30 ఏళ్ళు ఐటీ నడిచింది కదా. కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్ మొత్తం టెక్నాలజీ మారిపోతుంది, ఇండస్ట్రీ మారిపోతుంది. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి అంటారు. అది మనం ఆ కొత్తదనం తీసుకురావాలంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ది న్యూ ఆపర్చునిటీస్. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే అంత కోస్ట్ లైన్ ఉంది, బ్లూ ఎకానమీ. ఇప్పుడు మినీ గోవా లాంటిది కోస్ట్ లైన్లో మొత్తం పెట్టేస్తే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వచ్చేస్తుంది, టూరిజం ఇండస్ట్రీ వచ్చేస్తుంది, టెంపుల్ టూరిజం వచ్చేస్తుంది. తర్వాత దానికి తోడు మనకు అన్ని పోర్ట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్, దిస్ థింగ్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. అవి బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో నేను అనుకోవడం, ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ లార్జ్ సచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్. దానివల్ల న్యూ జాబ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో వాళ్ళు ఒక్క ఐటీ మీదే డిపెండ్ కావటం లేదు. మోర్ దాన్ ద ఐటీ దే ఆర్ లుకింగ్ అట్ ఆల్ అదర్ సెక్టర్స్. దట్స్ ఎ వెరీ గుడ్ ఫినామినా. సూపర్. సో ఇండియా ఎకానమీ పరిస్థితి ఏంటి సార్ రాబోయే కొంతకాలం, అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ బాగుంటుందండి. ఓన్లీ ఈ నెక్స్ట్ 2 years కొంచెం ఇబ్బందికరమే. ఈ ఉద్యోగాలు పోయినప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరగకూడదండి. ఎందుకంటే మన ఇండియాలో 1.4 billion ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీ, హైలీ డెన్స్ పాపులేషన్. ఇన్నాళ్ళు మన జాబ్ క్రియేషన్ ఇంజన్ ఐటీ సర్వీస్ ద్వారా బాగా నడిచింది. ఇప్పుడు అది స్లో డౌన్ అవుతుంది. దానికి ఈక్వలెంట్గా ఇంకొక ఇంజన్ క్రియేట్ చేయాలి, జాబ్ క్రియేషన్ ఇంజన్. మనకి ఎప్పుడైతే మన యూత్ని ఉద్యోగం లేకుండా ఊరికే పెట్టామనుకోండి, ఐడిల్ మ్యాన్స్ ఆల్రెడీ సైబర్ హ్యాకర్స్ ఇండియాలో ఎక్కువ ఎందుకు తయారవుతున్నారు? వాడు ఉద్యోగం లేదు, ఏం లేదు, ఏదో ఒకటి సంపాదించుకోవాలా. వాడు పెరిగారండి హ్యాకర్స్. అంటే వాళ్ళు తప్పు కాదండి, వాడు ఎన్నో ఊరుకో ఉంటారండి. పిల్లల్ని పోషించుకోవాలి కదా. ఏదో ఒకటి దొంగతనమో, రాబరీనో, సైబర్ హ్యాకింగో ఏదో ఒకటి చేసి వాడు ఫస్ట్ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. ఇప్పుడు పాతకాలంలో మన బందిపోటు దొంగలు వాళ్ళంతా, అంటే వాళ్ళ బందిపోటు దొంగ అంటే ఏదో కాదు, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలంటే మరి వాళ్ళు ఆ రూట్ తీసుకున్నారు. ఇప్పుడు మనం అందుకనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో పెరగకూడదు. పెరిగిందంటే మళ్ళీ నక్సలైట్స్ రిక్రూట్మెంట్ ఈజీ అవుతుంది, మళ్ళీ ఫ్యాక్షనిజం వస్తుంది, వాడు సైబర్ హ్యాకర్స్ ఎక్కువ. దాన్ని ఏదో విధంగా చేసి మనకు కొత్త ఆపర్చునిటీస్ మన వాళ్ళు క్రియేట్ చేయాలి. అది ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. తర్వాత వాళ్ళందరికీ ఈ కార్పెంటరీస్, తర్వాత చాలా డిమాండ్ ఉంది. ఈ ప్లంబర్స్కి దానికి ఎంత డిమాండ్ ఉందో అంత డిమాండ్ ఉంది. వాళ్ళకి శాలరీస్ కూడా ఎక్కువ రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు మ్యాన్ పవర్ అంతా ఐటీ నుంచి ఐటీకి వచ్చేసారు. ఇప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇది వెరీ గుడ్ థింగ్. ప్రతి స్టేట్లో కూడా స్కిల్ యూనివర్సిటీస్ పెడుతున్నారు. వాళ్ళంతా మళ్ళీ రీట్రైన్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ దీంట్లో జాబ్స్ ఉన్నాయి.
సో అలాంటి జాబ్స్ అన్నీ మనం చేసుకున్నామంటే ఈ రెండేళ్ళు కొంచెం కష్టపడాలండి. టు క్రియేట్ న్యూ జాబ్స్. దాని తర్వాత ఇండియాని ఎవరు ఆపలేరండి. ఇట్ విల్ గో. మన ఇండియాకి ఇది ఒక రకంగా స్వర్ణయుగమే. బట్ ఈ కరెంట్ సిచ్యువేషన్ని కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. వావ్! సూపర్ సార్, సూపర్. అంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సో అమెరికాలో మన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అమెరికాలో మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ఇప్పుడేదో వెనక్కి వచ్చేస్తున్నారు లక్షలాది మంది వెనక్కి. అంటే ఇప్పుడు ఐటీలో ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. చాలామంది ఇక్కడ ఎంఎస్ కోసం వెళ్ళిన పిల్లలు నేను చాలామంది కలిశాను. పాపం అంతా ఆడపిల్లలు, ఏమ్మా ఎందుకు ఈ రెస్టారెంట్లో పనిచేస్తున్నాం సార్, మేము ఎంఎస్ చేసాము, ఉద్యోగం. మరి ఇండియాకి వెళ్ళిపోవచ్చు కదమ్మా, ఎందుకంటే లేదు సార్ మా తల్లిదండ్రులు ఎక్కువ బ్యాంక్ లోన్ తీసుకున్నారు స్టడీస్ కోసం, ఇక్కడ వాళ్ళు ఏదో $7 $10 పర్ ఏదో ఇస్తున్నారు, అన్నీ ఉద్యోగాలు చేస్తున్నారు, పాపం క్లీనింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమంటే లోన్లు కట్టిన తర్వాత వెళ్ళిపోతామని. సో ఇదివరకు ఉన్న ఐటీ జాబ్స్ ఉండవండి ఇప్పుడు ఈ ఆటోమేషన్ దీంట్లో. సో అక్కడ కూడా న్యూ జాబ్స్ ఉంటాయి. ఆ న్యూ జాబ్స్ ఎవరైతే బాగా అల్గారిథం రాస్తారో, మ్యాథమెటిక్స్లో బాగా పట్టుందో, డొమైన్ నాలెడ్జ్లో ఉంటాయో వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో అక్కడ ఇదివరకులాగా అందరూ పొలోమని H1 వీసా తీసుకొని అక్కడ పోయేసి ఆ సిచ్యువేషన్ ఉండదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు 1000 మంది చేసే పని 10 మందితో ఈ టూల్స్ ఉపయోగించి చేస్తున్నారు సర్వీస్ సెక్టర్లో. ఇప్పుడు నాన్ సర్వీస్ సెక్టర్ అంటే అక్కడ కూడా స్టార్టప్సే. ఓకే. స్టార్టప్స్లో కావాలంటే ఆ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ డిఫరెంట్. ఆ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మన ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీ దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్. ఓకే. ఒక IITs, NITs, IIITs వాళ్ళ దగ్గర మంచి మ్యాన్ పవర్ ఉంది, కానీ మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ దానికి తగ్గట్టుగా ఆ మ్యాన్ పవర్ క్రియేట్ చేయటం లేదు. ఓకే. సో అందుకని అక్కడ కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. మిగతా సెక్టర్స్ ప్రాబబ్లీ దే విల్ డూ వెల్. సూపర్ సూపర్ సార్.